మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని నేతలు ధైర్యం చెప్పారు. భీమా గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, మంత్రి వివేక్ అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పాత ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏం లేదు, గోడ కూడా ఏం కట్టలేదు. ఇంకోటి ఏంటంటే పాములు వస్తాయని చెప్పేసి ఆయన ఇప్పుడు టెంట్ హౌస్ నడిపించుకోనికి ఎక్కడ నుంచి దారి పెట్టుకున్నాడు. ఆయన కబ్జా చేసింది కూడా గోడ పెట్టింది, కబ్జా చేసినట్టు అది అట్లా కూడా కాదు. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. దాన్ని కూడా అబ్జెక్షన్ అయ్యారు. అక్కడ వేడో శివాజీ అద్దు అక్కడ అందరు గబగా లోపలికి వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, టెంట్లు అన్నీ చింపారు. మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిండ్రు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కంప్లైంట్ చేసి నేను దండం పెడితే కాలు మొక్క అంటే ఇక్కడ ఆవులు కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవులు తీసుకుపోయి పక్క కట్టేశారు. ఆ ఒప్పుకోలేదు, అది తెంపుకొని రుస్తుంటే కూడా తీసుకుపోయి అక్కడ కట్టేసినాను. అక్కడే ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్కి కడతా ఉన్నాం. ఇక్కడి వరకు ట్యాక్సీ కడతాం. పట్ట ఉందా అన్న? రాలేదన్న. చెప్పులతో గుణపడని చెప్తామని నిర్ణయించుకున్నాం.